పెద్దకూరపాడు నియోజకవర్గంలో తాగునీరు సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు కూటమి టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి 2 లక్షల ఉద్యోగాలు వేసి నిరుద్యోగ సమస్యను తీరుస్తామని అన్నారు. హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని నారాయణ్ గార్డెన్స్ హాల్లో పెద్దకూరపాడు నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు భాష్యం ప్రవీణ్. ఈ సమావేశంలో హైదరాబాద్ జంట నగరాల్లో నివాసం ఉంటున్న పెద్దకూరపాడు నియోజకవర్గ కూటమి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 4000 మంది కూడా రాబోయే రోజుల్లో మే 1 తారీఖు నుంచి 10వ తారీఖు 13వ తారీఖు వరకు కూడా గ్రామాల్లో ఉండి పార్టీ విజయం కోసం కృషి చేయమని చెప్పి నేను పిలిపేయడం జరిగింది. దానికి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రామానికి సంబంధించి చిన్న చిన్న సమస్యల గురించి కూడా నాతో చర్చించడం జరిగింది. వారు ఆ పెద్దకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉంటున్నారు అంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో గత 5 సంవత్సరాల నుంచి భయభ్రాంతులకు గురి చేయటం జనాల్ని, అట్లనే అక్కడ సరైన వసతులు లేకపోవటం, సరైన ఏర్పాట్లు లేకపోవటం, దానివల్ల ప్రజలందరూ వలస రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది మాత్రం చదువుల నిమిత్తం వచ్చి ఇక్కడ జాబుల్లో సెటిల్ అయిన సందర్భం చూసాము. గ్రామాల్లో కూడా ఇప్పటికీ దాదాపు నేను 30,000 మందిని నిరుద్యోగ యువతని గమనించడం జరిగిందండి. రాబోయే రోజుల్లో మా నాయకుడు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని దశల వారీగా 5 సంవత్సరాల్లో చేస్తారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా నియోజకవర్గానికి వారికి కూడా నేను పెద్దపీట వేయటం కోసం, ఆ జాబుల్లో పెద్దపీట వేయటం కోసం నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 4000 మంది కూడా రాబోయే రోజుల్లో మే 1 తారీఖు నుంచి 10వ తారీఖు 13వ తారీఖు వరకు కూడా గ్రామాల్లో ఉండి పార్టీ విజయం కోసం కృషి చేయమని చెప్పి నేను పిలిపేయడం జరిగింది. దానికి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రామానికి సంబంధించి చిన్న చిన్న సమస్యల గురించి కూడా నాతో చర్చించడం జరిగింది. వారు ఆ పెద్దకూరపాడు నియోజకవర్గం